మన మొదటి శత్రువు మా అన్నయ్యే. రామలక్ష్మి కాన్ఫిడెన్స్ చూస్తుంటే మనిద్దరం మళ్ళీ గెట్అవుటే. రేపు పొద్దున ఏ పాప బాబో పుట్టాక ఆ DNA టెస్ట్ చేయించిందనుకో, ఆ రోజు మనం బ్యాగులు సర్దుకొని పోవాల్సిందే. అప్పటిదాకా అది బతికుండాలి కదా. రామలక్ష్మి చేసిన పొరపాటు అదే. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఆ టెస్ట్ చేయించుకోవచ్చు. ఆ నమ్మకాన్నే మనం వాడుకోవాలి. అసలు ఆ బిడ్డను బయటికి రానిస్తే కదా ప్రూవ్ చేసుకునేది. ఎప్పటికైనా ఆనంద్ నావాడే. అడ్డొచ్చిన ఎవ్వరిని వదలను. రామలక్ష్మినే కాదు, కడుపులో ఉన్న బిడ్డను కూడా వదలను. ఎస్ఐ గారు నాకు న్యాయం చేయండి సార్. సార్ ఎస్ఐ గారు నాకు న్యాయం చేయండి సార్. మీరు న్యాయం చేయకపోతే నేను ఏ గోతులోనే దూకి చచ్చిపోతాను సార్. ముందు ఆ ఏడు పాపండి. అసలు ఏమైందో తెలిస్తేనే కదా మేము యాక్షన్ తీసుకునేది. ఇంకేం కావాలి సార్? నా భర్త నా జీవితం సర్వనాశనం చేశాడు సార్. అమ్మమ్మమ్మ, ఏడు పాపి వివరంగా చెప్పండి అమ్మా. ఎస్ఐ గారు, మాకు పెళ్ళై కనీసం 1 సంవత్సరం కూడా కాలేదండి. అప్పుడే మా ఆయన నాకు అన్యాయం చేస్తున్నాడు సార్. ఏంటమ్మా, ఏమైనా హెరాస్మెంటా? లేకపోతే అత్తమామల పోరేమైనా? అలాంటివేవీ లేవు ఎస్ఐ గారు. నా భర్త ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సార్. నేను అడిగినందుకు నన్ను కొట్టి మరీ ఇంట్లోంచి గెంటేశాడు సార్. మీరే ఏదో ఒక విధంగా నాకు సాయం చేయాలి. లేదంటే నేను ఇక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను ఎస్ఐ గారు. అమ్మా, ప్రాబ్లం ఏంటో చెప్పారు కదా, నేను యాక్షన్ తీసుకుంటాను. మీరు అనవసరంగా తొందరపడకండి. మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. మీ పెద్దవాళ్లతో చెప్పించి చూసారా? మా ఆయన పక్కా ప్లాన్తో నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. నేను ఒక అనాథనండి. పెద్దవాళ్ళు ఎవరుంటారు నాకు? ఆయన ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరని నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. పోనీ ఆ ఇల్లీగల్ అఫైర్ ఎవరితో ఉందో తెలుసా? ఆమె ఎవరో కాదు ఎస్ఐ గారు, స్వయాన మా ఆయన మరదలే. సరే సరే, మీరు మొత్తం ఏం జరిగిందో కంప్లైంట్లో రాసివ్వండి. మేం మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మీ ఆయన్ని ఇక్కడికి పిలుస్తాం. మీరు మాత్రం తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ వెంట పోలీసులున్నారని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. సంతకం పెట్టండి అమ్మా. ఇదిగోండి ఎస్ఐ గారు. సరే, మేం చూసుకుంటాం గానీ మీ ఆయన్ని పిలిపిస్తాం. మీరు అలా కూర్చోండి. అలాగే సార్. ఒరే చైతు, సంధ్య గురించి ఏమైనా తెలిసిందేంట్రా? నీకు ముందే చెప్పానే, దాని గురించి నా ముందు ఎత్తకోని. నువ్వు దాని గురించి మాట్లాడతానంటే చెప్పు, నేను తినకుండా వెళ్ళి. అయ్యయ్యో, తినరా? ప్రతిదానికి ఆవేశమేనా? ఆలోచించవా? నీకు కోపం రానే రాదు, వస్తే పోదు. ముందు తిను. ఇది కోపం కాదమ్మమ్మా, నాకు అదంటేనే విరక్తి పుడుతుంది.
దాని టాపిక్ వస్తేనే రక్తం మరిగిపోతుంది. నాకు తెలుసురా, దాన్ని పెళ్లి చేసుకున్నందుకు బాధ్యత ఉంటుంది కదా. ఉదయాన్నే మీ అమ్మ ఫోన్ చేసి కోడలతో మాట్లాడతానని అడిగింది. నేనే అది గుడికెళ్ళిందని చెప్పాను. ఎన్ని రోజులని అబద్ధాలు చెప్తావురా? నయానో భయానో పెట్టుకుని కలిసి ఉండాలే కాని దాని మొహమే చూడంటే ఎలారా? ఆ బుద్ధి దానికుండాలి, నాకు కాదు. అడిగిన చీర నగ కొనివ్వలేదని అలిగి గొడవపడి వెళ్ళిపోతే ఏ భర్తైనా తీసుకొస్తాడు. క్యారెక్టర్ని తప్పు పడుతుంది. నన్నొక్కడే కాకుండా రామలక్ష్మిని కూడా వదలట్లేదు అది. ఏమోరా, ఏం చేస్తావో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఒరే పోలీసులరా! ఎవరు కావాలండి? చైతన్య అంటే మీరేనా? నేనే. మీరు మాతో పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎందుకండి? మీ ఆవిడ్ని రాచి రంపాన పెట్టినందుకు మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ నెంబర్ 498 కింద కేసు పెట్టారు. డొమెస్టిక్ వైలెన్సా? ఎవరు పెట్టారండి? ఇంకెవరు పెడతారు? మీ భార్య కంప్లైంట్ ఇచ్చింది. అమ్మో, ఆ దొంగ మహంది అంత పని చేసిందా? నేను అనుకుంటూనే ఉన్నాను అది మా కొంప ముంచుతుందని. దాన్ని ఇంటికి తీసుకురారా అంటే వినలేదు. ఇప్పుడు చూడు అదెంత పని చేసిందో. మన కుటుంబం పరువు అంతా బజారుకి ఇచ్చింది. బాబాబు, నా మనవడికి ఏం తెలీదు. ఆ అమ్మాయి మానసిక స్థితి ఏం బాలేదు. అది ఒక మెంటల్ది. అది కేసు పెడితే మీరు ఎలా తీసుకుంటారు బాబు? మీకు దండం పెడతానయ్యా, నా మనవడిని అరెస్ట్ చెయ్యొద్దు. అమ్మమ్మ, కంగారు పడకు, నువ్వు ఆగు. కేసు ఫైల్ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. మీరిప్పుడు ఎంత వేడుకున్నా లాభం లేదు. మీరు పదండి చైతన్య. అయ్యో బాబు, ఆ అమ్మాయితో నేను వచ్చి మాట్లాడి కేసు వాపస్ తీసుకునేలా చేస్తాను. మీరు మాత్రం నా మనవడిని అరెస్ట్ చేయకండి. లేదమ్మా, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. చైతన్య గారు, మీరు వస్తారా లేక బలవంతంగా తీసుకెళ్ళమంటారా? నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి సార్. అమ్మమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను తీసుకెళ్తే ఎలారా? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. అమ్మమ్మ, నువ్వు కంగారు పడకు. అది పెట్టే ఇబ్బందుల కంటే అక్కడ ఎక్కువేం పెట్టరులే. చూద్దాం అది ఇంకెంత దూరం వెళ్తుందో. నువ్వు జాగ్రత్త, నేను బెయిల్ తీసుకుని బయటకు వస్తాను. మీరు పదండి. రండి. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? వీడిని ఎలా బయటకు తీసుకురావాలి? వీడి అమ్మా నాన్నలకి చెప్తే ఎంత టెన్షన్ పడతారో ఏంటో. ఈ పిచ్చిది వీడిని బ్రతకనిచ్చేలా లేదు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? అయ్యో, రామలక్ష్మికి చెప్తే ఎలా అయినా వీడిని బయటకు తీసుకొస్తుంది. ఫోన్ చేసి చూడాలి. హలో బామ్మ. ఇంటికి పోలీసులు వచ్చారే. ఏంటి? మీ బావని అరెస్ట్ చేశారే. అరెస్ట్ చేశారా? నాకు చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో నువ్వేం కంగారు పడకు బామ్మ. అది కాదే. అయ్యో బామ్మ, నువ్వు కంగారు పడకు. నేను వస్తున్నాను కదా. బావకి ఏం కాదు. నేను బావని తీసుకొస్తాను, సరేనా? నువ్వు కంగారు పడకు. ఏమండి, చిన్న హెల్ప్ అండి.
ఒకసారి నాతో పోలీస్ స్టేషన్కి వస్తారా? పోలీస్ స్టేషన్కా? ఎందుకు? మా బావని అరెస్ట్ చేశారంట. సంధ్య మా బావ పైన కేసు పెట్టిందంట. పోలీసులు అరెస్ట్ చేశారంట. త్వరగా వెళ్దామండి, ప్లీజ్ అండి, అర్జెంట్ అండి. పోనీ మీకు రావడం ఇష్టం లేకపోతే నన్ను మెయిన్ రోడ్ దగ్గరైనా దించండి. నాకు ఇదే పని అనుకుంటున్నావా? అది కాదండి. ఏం నువ్వు ఎప్పుడు చూసినా బావా 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 అని? తనంటే నాకు అసహ్యమని నీకు తెలుసు కదా. హ, అయినా అతన్ని పోలీసులు తీసుకెళ్తే దానికి నువ్వు వెళ్ళడం ఎందుకు? హ, పైగా కేసు పెట్టింది ఎవరో కాదు, తన భార్యే. హ, ఎవరైనా కట్టుకున్న వాళ్ళకి ద్రోహం చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? నీ కళ్ళ ముందేగా అంత డైరెక్ట్గా చెప్పింది సంధ్య. మరి పోలీస్ కేసు పెట్టకుండా ఊరుకుంటుందా? కడుపు మంటతో కేసు పెడుతుంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. నేనెలాగో ఏమీ అనలేకపోతున్నాను. కనీసం ఆ అమ్మాయి అయినా తన భర్తని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? హ, నేనా నువ్వా మాట్లాడుతుంది? అసలు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో చూసుకో. ఇంత జరిగినా మళ్ళీ సిగ్గు లేకుండా చైతన్య చైతన్య అంటున్నావు. అసలు నీకెందుకు? వాడిని అరెస్ట్ చేస్తారో ఊరి తీస్తారో నీకు అవసరమా? నాకే అవసరమండి. మా బావ నా కాపురం బాగుపడాలని అందర్నీ వదులుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి మీరు అనుమానిస్తున్నారని తెలిసి ఏమీ ఆలోచించకుండా సంధ్యని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సంధ్య వల్ల కష్టాలు పడుతున్నాడు. మన కోసం అంత చేసిన తనకి మనం తన కాపురం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మీరేం ఆలోచించుకున్నా సరే నేను మాత్రం మా బావకి హెల్ప్ చేస్తాను. అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదా? కుటుంబం ఏమైపోయినా పర్వాలేదా నీకు? నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నన్ను ఆపే హక్కు మీకు లేదు. ఎందుకు లేదు? నేను నీ భర్తని. నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. మీరు నా భర్తగా నడుచుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు వింటాను. నేనేం చేశాను? నేను కష్టాల్లో ఉన్నానని బావొస్తే మీరేమో మహిని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టారు. మరి నేనేమనాలి? అంటే మహిని నన్ను అనుమానిస్తున్నావా? మీరు నన్ను బావని అనుమానిస్తే నేను మిమ్మల్ని మహిని ఎందుకు అనుమానించొద్దు? ఏమండి, భర్త అంటే శాసించడం కాదు, ప్రేమతో మందలించడం. మీరు ఏ రోజైతే అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు చెప్పింది వింటాను. బావ మనకి చేసిన సహాయానికి నిజంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళాలి. ఏం జరిగిందో తెలుసుకొని వాళ్ళిద్దరినీ కలపాలి. అంతేకాని మీరు వెళ్ళొద్దంటే వెళ్లకుండా ఆగను. మీరు ఏమైనా అనుకోండి, నేను మా బావ కోసం వెళ్తాను. రామలక్ష్మి,
సార్ మీ పేరేంటి? చైతన్య అండి. పేరు చాలా బాగుంది. మరి నీ పనులేంటి బాబు అంత దరిద్రంగా ఉన్నాయి? సార్ అసలు మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. చూసారా చూసారా ఎస్ఐ గారు, ఏమీ తెలియదంటున్నారు. సంధ్య ఏంటిది? ఎస్ఐ గారు, ఈయనేనండి నా భర్త. రోజు నన్ను కొడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, నన్ను చంపేస్తానంటున్నారు ఎస్ఐ గారు. సంధ్య నేను నిన్ను కొడుతున్నానా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీ అక్రమ సంబంధం గురించి బయటపట్టాననే కదా నువ్వు నన్ను చంపేస్తానని బెదిరించావు. సంధ్య పిచ్చేమను పట్టిందా నీకు? సార్ తన మాటలు నమ్మకండి. తనకి మానసిక పరిస్థితి బాగోలేదు, అడగండి. ఇప్పుడు కూడా టాబ్లెట్స్ వాడుతుంది. మేడం తను చెప్పింది నిజమేనా? నిజమే ఎస్ఐ గారు, నేను మందులు వాడుతున్నాను. దానికి కారణం నువ్వే కదా. నేనా? మీకు వేరే ఎఫ్ఐఆర్ ఉన్నందుకే కదా టెన్షన్ పెట్టుకుని ఒక పిచ్చి దానిలో తయారయ్యాను. సార్ తను చెప్పేవన్నీ అబద్ధాలే సార్. నాకు ఎటువంటి ఇల్లీగల్ అఫైర్లు లేవు. కానీ మీ భార్య మీకు మీ మరదలతో ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కంప్లైంట్ ఇచ్చారు. అయ్యో సార్, తన పేరు రామలక్ష్మి. తను నేను చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం. ఇప్పుడు తన కాపురం బాగోలేదని సాయం చేద్దామని వచ్చానంతే. ఎస్ఐ గారు, రామలక్ష్మి కాపురంలో అసలు ప్రాబ్లమ్స్ ఏంటని అడగండి సార్. ఏంటి చెప్పండి. సంధిలాగే రామలక్ష్మి భర్త కూడా మమ్మల్ని అనుమానిస్తున్నాడు సార్. నేను ఒక్కదాన్నే అంటుంటే తప్పనుకోవచ్చండి. రామలక్ష్మి భర్త కూడా వీళ్ళకి సంబంధం ఉందంటున్నాడు. చైతన్య, మీకు అగెనెస్ట్గా చాలా ఆధారాలున్నాయి. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది. సార్ నేను ఏ తప్పు చేయలేదు. తను కావాలని ఇదంతా చేస్తుంది. ఎవరైనా మంచి కాపురాన్ని కూల్చుకుంటారా సార్? మీరు నన్ను కొట్టినా తిట్టినా ఎప్పుడైనా ఒక మాట అన్నానా? గుడ్ మార్నింగ్ సార్. ఎస్ చెప్పండమ్మా. రామా, ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చూసుకునేవాడిని కదా. పర్లేదు బావా, ముందు వచ్చిన పని చూద్దాం. ఏంటి సంధ్య, చిన్న విషయానికి ఇలా కాపురాన్ని బజారుకి ఇడుస్తావా? మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. మీకు మంచిది, మాకు టైం వేస్ట్ అవ్వదు. అలాగే చేస్తాం ఎస్ఐ గారు. వీళ్ళిద్దరి ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నన్ను నమ్మండి. సంధ్య, బావ ఏదైనా తప్పుగా అనుంటే క్షమించు. బావ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను. అయ్యో అయ్యో అక్క, నువ్వెందుకు క్షమించమని చెప్తున్నావు? చైతన్య ఎంత మంచివాడో నీకు తెలుసు కదా. కోపంలో ఏదైనా అనుంటే నువ్వు చైతన్యతో గొడవ పెట్టుకోవచ్చు, కానీ మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చా? నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసరికి నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదక్క. అందుకే అక్క ఇలా చేశాను. అయినా నువ్వు ఇంత వివరంగా చెప్తున్నావు కాబట్టి కేసు విత్డ్రా చేసుకుంటాను. చూడు సంధ్య, బావా సంధ్య ఏం చేసినా ఓచుకో బావా. నువ్వు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? రామా, సంధ్య ఎంత చండాలంగా మాట్లాడిందో తెలుసా? అయ్యిందేదో అయిపోయింది.
నువ్వు మాత్రం సంధ్యని డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్ళు. సరే రామా, పద. అక్క, నువ్వు చెప్తే తను వింటాడు. ఇప్పటి నుంచి గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉంటాం. ఎస్ఐ గారు, కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నాను. పదండి. ఒంటరిగా దొరికావా ఆనంద్? ఆనంద్, చెప్పు మహి. బయటికి వెళ్ళడం లేదా? ఆహా, లేదు మహి. ఆనంద్, అలేఖ్య ఏమైనా నీతో మాట్లాడిందా? దేని గురించి? అదే, నా కాదు, మన గురించి. మన గురించా? మన గురించి ఏమంది? ఆనంద్, అలేఖ్య నాతో ఒక మాట చెప్పింది. అది నీతో డిస్కస్ చేయాలి. నీతో మాట్లాడమని కూడా అలేఖ్య చెప్పింది. ఏంటది? అదే ఆనంద్, నువ్వెందుకు మా అన్నయ్యను పెళ్లి చేసుకోకూడదని అలేఖ్య నన్ను అడిగింది. ఏంటి? నేను ఇలాగే షాక్ అయ్యాను ఆనంద్.